నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం చూడబోయే మూవీ ఎక్స్ప్లెనేషన్ ఒక మైండ్ బ్లోయింగ్ మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ గురించి. ఈ మూవీ నేమ్ రుధిరం అండ్ ట్రస్ట్ మీ, నేను ఈ మూవీ ఓటీటీలో చూసినప్పుడు నా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఈ మూవీకి ఐఎండిబి రేటింగ్ 8.1, రోటన్ టమాటోస్లో 95% ఫ్రెష్ రేటింగ్ ఉంది. అంటే ఈ మూవీ ఎంత పవర్ఫుల్లో అర్థం చేసుకోండి. సో రెడీయా? బాగా థ్రిల్లింగ్గా ఉంటుంది. కానీ ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి సో మా వీడియోస్ మిస్ అవ్వరు. సో లెట్స్ డైవ్ ఇన్. ఈ మూవీ స్టార్ట్ అవుతుంది ఒక మిస్టీరియస్ సీన్తో. స్క్రీన్ పై ఒక కోట్ కనిపిస్తుంది, ద యాక్స్ ఫర్గెట్స్ బట్ ద ట్రీ రిమెంబర్స్. అంటే గొడ్డలి తను ఇచ్చిన గాయాలు మర్చిపోతుంది, కానీ చెట్టు ఆ గాయాలు ఎప్పటికీ మర్చిపోదు. ఈ కోట్ చాలా డీప్గా ఉంది కదా. అండ్ ఈ మూవీ మొత్తం ఈ థీమ్ చుట్టూ తిరుగుతుంది. నెక్స్ట్ సీన్లో స్వాతి అనే అమ్మాయి కనిపిస్తుంది, ఒక డార్క్ రూమ్లో బంధించబడి ఉన్న అమ్మాయి. ఈ రూమ్లో స్వాతితో పాటు తన పప్పి కూడా ఉంటుంది. ఒక అన్నోన్ పర్సన్ ఫేస్ మాస్క్తో కవర్ చేసుకొని తనతో మిస్బిహేవ్ చేస్తాడు. స్వాతి తన లైఫ్ కోసం ట్రై చేస్తుంది, ఫైట్ చేస్తుంది, ఎస్కేప్ అవ్వాలని చూస్తుంది. కానీ ఆ మాస్క్ మ్యాన్ తన పప్పిని తీసుకొని, నువ్వు ఇంకోసారి ఎస్కేప్ ట్రై చేస్తే ఈ పప్పిని చంపేస్తా అని థ్రెటన్ చేస్తాడు. ఆ తర్వాత ఆ మాస్క్ మ్యాన్ స్వాతిని అసాల్ట్ చేస్తాడు అండ్ సైలెంట్గా ఆ రూమ్ నుంచి వెళ్ళిపోతాడు. రూమ్ చాలా సీక్రెటివ్గా ఉంటుంది, సౌండ్ బయటికి పోవు, లాక్ సిస్టమ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో స్వాతికి ఎస్కేప్ అయ్యే ఛాన్స్ లేదు. నెక్స్ట్ సీన్ షిఫ్ట్ అవుతుంది. డాక్టర్ మాథ్యూ అనే వ్యక్తి కనిపిస్తాడు. ఈ డాక్టర్ హాస్పిటల్లో వర్క్ చేస్తాడు. పేషెంట్స్తో చాలా కేరింగ్గా, సింపథికల్గా బిహేవ్ చేస్తాడు. పేషెంట్స్కి మనీ లేకపోతే తన పాకెట్ నుంచి మనీ ఇచ్చి మెడిసిన్స్ తీసుకుంటాడు. అండ్ తన మెమరీ కూడా చాలా షార్ప్, ప్రతి పేషెంట్ నేమ్ గుర్తుపెట్టుకుంటాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే సీన్ మళ్ళీ స్వాతి రూమ్కి షిఫ్ట్ అవుతుంది. మాస్క్ మ్యాన్ మళ్ళీ వస్తాడు. స్వాతి మళ్ళీ ఎస్కేప్ ట్రై చేస్తుంది, కానీ ఆ పప్పిని తీసుకొని మళ్ళీ థ్రెటన్ చేస్తాడు. స్వాతి సరెండర్ అవుతుంది. తన కళ్ళల్లో ఎప్పటికైనా ఆ పర్సన్ని డిఫీట్ చేస్తాను అనే కరేజ్ కనిపిస్తుంది. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఆ మాస్క్ మ్యాన్ స్వాతికి ఫుడ్, వాటర్ అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాడు. స్వాతికి కన్ఫ్యూజన్, ఈ పర్సన్ నన్ను కిడ్నాప్ చేశాడు, ఈ రూమ్లో లాక్ చేశాడు, కానీ అన్ని కంఫర్ట్స్ ఇస్తున్నాడు, ఎందుకు? హూ ఇస్ హీ అని డౌట్ వస్తుంది. నెక్స్ట్ సీన్లో బిగ్ రివీల్ మూమెంట్ వస్తుంది. ఈ మాస్క్ మ్యాన్ ఎవరు? డాక్టర్ మాథ్యూ ఏ. బయట వరల్డ్కి హీఈస్ అ సెయింట్, కానీ ఇన్సైడ్ హీఈస్ అ సైకో. స్వాతికి ఈ విషయం తెలియదు, బికాస్ మాథ్యూ ఆల్వేస్ మాస్క్లో వస్తాడు, వాయిస్ చేంజ్ చేసి మాట్లాడతాడు. సో మాథ్యూకి స్వాతి గురించి అన్ని డీటెయిల్స్ తెలుసు. మేబీ హీఈస్ స్వాతి సమ్వన్ క్లోజ్ టు హర్ ఫ్యామిలీ ఆర్ సర్కిల్. స్టోరీలో ఇంకో ట్విస్ట్, స్వాతి రూమ్లో ఒక చిన్న ర్యాట్ ఎంటర్ అవుతుంది. స్వాతి అండ్ హర్ పప్పీ ట్రై టు ట్రాప్ ఇట్ అండ్ ఫైనలీ సక్సీడ్ చేస్తారు. బట్ వై? ఈ క్వశ్చన్కి ఆన్సర్ కమెంట్స్లో చెప్పండి. కట్ టు హాస్పిటల్. మాథ్యూ పేషెంట్ జాసన్తో మాట్లాడతాడు. జాసన్ ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకొని విలేజ్కి వెళ్తున్నాడు. మాథ్యూ కామ్గా, డోంట్ వరీ, పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేయి, ఎనీ ఇష్యూస్ వస్తే నా దగ్గరికి వచ్చేయి అని కార్డ్ ఇస్తాడు. నెక్స్ట్ మాథ్యూ ప్యారలైజ్డ్ పేషెంట్ నరేందర్ ఇంటికి వెళ్తాడు. ఫిజియోథెరపీ సెక్షన్కి వెళ్తాడు. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయిస్తాడు. నరేందర్ వైఫ్కి ఎక్సర్సైజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కానీ నరేందర్ వైఫ్ కిచెన్లోకి టీ కోసం వెళ్ళగానే మాథ్యూ నరేందర్ని టార్చర్ చేస్తాడు. బ్రీతింగ్ స్టాప్ చేస్తాడు, చెస్ట్ మీద కొడతాడు అండ్ ఒక వీడియో చూపిస్తాడు. ఆ వీడియోని చూడలేక నరేందర్ కళ్ళు మూసుకుంటాడు. అసలు ఆ వీడియోలో ఏముంటుంది? అసలు నరేందర్ని మాథ్యూ ఎందుకు టార్చర్ చేస్తాడు? ఇది మూవీ ఎండ్లో రివీల్ అవుతుంది. నరేందర్ వైఫ్ టీ తీసుకొస్తే మాథ్యూ కూల్గా, యువర్ హస్బెండ్ ఈజ్ ఇంప్రూవింగ్, సూన్ హీ విల్ మూవ్ ఆన్ హిస్ ఓన్ అని చెప్తాడు. బట్ నరేందర్ సిగ్నల్స్ ద్వారా తన వైఫ్కి ఏదో చెప్పాలని ట్రై చేస్తాడు, కానీ తన వైఫ్కి అర్థం అవ్వదు. మాథ్యూ తన రూమ్లో మ్యూజిక్ లౌడ్గా ప్లే చేస్తాడు. షాకింగ్లీ ఈ స్పీకర్ స్వాతి రూమ్లో ఉంటాయి. ఆ లవ్ మ్యూజిక్ ద్వారా స్వాతి అండ్ హర్ పప్పీని టార్చర్ చేస్తాడు. ఇయర్స్ పెయిన్ అవుతుంది. మిడ్ నైట్ దాకా మ్యూజిక్ ప్లే అవుతుంది. స్వాతి అప్పటి వరకు నిద్రపోదు. నైట్ మ్యూజిక్ స్టాప్ అయ్యాక పడుకుంటుంది. నెక్స్ట్ మార్నింగ్ స్వాతి టైర్డ్గా లేస్తుంది.
సడన్గా తను ట్రాప్ చేసిన ర్యాట్ గురించి గుర్తొస్తుంది. కానీ ర్యాట్ ఎస్కేప్ అయిపోతుంది స్మాల్ హోల్ డిగ్ చేసి. స్వాతి థింగ్స్ ర్యాట్ ఎస్కేప్ చేయగలిగింది, వై నాట్ మీ అని అనుకుంటుంది. సో షీ స్టార్ట్స్ డిగింగ్ నియర్ దట్ హోల్. పప్పీ హెల్ప్ చేస్తుంది అండ్ డగ్ సాయిల్ని టాయిలెట్లో ఫ్లష్ చేస్తుంది మాథ్యూకి డౌట్ రాకుండా. అనదర్ సీన్, ఒక పువర్ ఉమెన్ తన చైల్డ్తో మాథ్యూ హాస్పిటల్ దగ్గరికి వస్తుంది. చైల్డ్ ఫాదర్ డెత్, షాక్లో ఫుడ్ స్లీప్ స్టాప్ చేశాడు అని చెప్తుంది. మాథ్యూ మెడిసిన్స్ ఇస్తాడు. మాథ్యూ థింగ్స్ అండ్ రిఫర్స్ ద కేస్. స్వాతి రూమ్లోకి ఫుడ్ తీసుకొని వెళ్తాడు. స్వాతి మాథ్యూ రావడం సౌండ్ విని హోల్ని కవర్ చేస్తుంది. మాథ్యూకి డౌట్ రాలేదు. సేమ్ నైట్ మాథ్యూ కార్ బ్రేక్ డౌన్ అవుతుంది. లోకల్ పొలిటీషియన్ బర్గీస్ హెల్ప్ చేయడానికి వస్తాడు. కానీ మాథ్యూ సడన్గా అటాక్ చేసి బర్గీస్ని కిడ్నాప్ చేస్తాడు. స్వాతి లాగా బర్గీస్ని కూడా ఒక రూమ్లో లాక్ చేస్తాడు, టార్చర్ చేస్తాడు అండ్ షాకింగ్లీ బర్గీస్ని గర్ల్ లాగా శారీ వేస్తాడు. వై? ఈ మిస్టరీ తర్వాత రివీల్ అవుతుంది. స్వాతి డిగింగ్ కంటిన్యూ చేస్తుంది అండ్ స్మాల్ లైట్ కనిపిస్తుంది. ఎక్సైటెడ్గా హెల్ప్ మీ అని అరుస్తుంది. కానీ మాథ్యూ హౌస్ ఒక హిల్ ఏరియాలో ఉంది. సౌండ్ ఎవ్వరికి వినిపించదు. అప్పుడే రెయిన్ స్టార్ట్ అవుతుంది. వాటర్ హోల్లో ఎంటర్ అయ్యి రూమ్ అంతా వాటర్తో ఫుల్ అవుతుంది. స్వాతి ప్యానిక్ అవుతుంది. మాథ్యూ వస్తే ఈ హోల్ చూసి నా ప్లాన్ ఫెయిల్ అవుతుంది అని వాటర్ని టాయిలెట్లో పోసేస్తుంది. బట్ హెవీ రెయిన్ వల్ల హోల్ మళ్ళీ క్లోజ్ అవుతుంది. మార్నింగ్ స్వాతి షాక్లో ఉంటుంది. తన హార్డ్ వర్క్ అంతా వేస్ట్ అయిపోయిందని ఫీల్ అవుతుంది. సేమ్ నైట్ మాథ్యూ పేషెంట్ జాసన్ని కాల్ చేసి ఇంటికి రమ్మంటాడు. మాథ్యూ ఆల్కహాల్లో డ్రగ్ మిక్స్ చేసి జాసన్కి ఇస్తాడు. జాసన్ని వర్గీస్ రూమ్లోకి తీసుకెళ్తాడు. జాసన్ డ్రగ్ ఎఫెక్ట్లో వర్గీస్ని ఉమెన్ అని అసాల్ట్ చేస్తాడు. వర్గీస్ నేను మ్యాన్ అని అర్చిన జాసన్ వినడు. నెక్స్ట్ సీన్లో ఫ్లాష్ బ్యాక్లో స్వాతి చైల్డ్హుడ్ సీన్ మైండ్లోకి వస్తుంది. షీ ట్రై టు పిక్ ద మ్యాంగోస్ బట్ ఫెయిల్స్. తన గ్రాండ్ మా మోటివేట్ చేస్తుంది, ట్రై చేయి సక్సెస్ అవుతావు. ఈ డ్రీమ్ స్వాతిని ఇన్స్పైర్ చేస్తుంది. షీ రీస్టార్ట్స్ డిగింగ్ విత్ హర్ పప్పీ. నరేందర్ వైఫ్తో సిగ్నల్స్లో మాట్లాడడానికి ట్రై చేస్తాడు కానీ వైఫ్కి అర్థం అవ్వదు. మాథ్యూ వచ్చి నరేందర్ని మళ్ళీ టార్చర్ చేస్తాడు. స్వాతి అసాల్ట్ వీడియో చూపిస్తాడు. షాకింగ్లీ స్వాతి ఈజ్ నరేందర్స్ డాటర్. మాథ్యూ టార్చర్స్ బోత్ ఫాదర్ అండ్ డాటర్. బట్ వై? ఫ్లాష్ బ్యాక్లో నరేందర్ డాక్టర్గా, మాథ్యూ జూనియర్ డాక్టర్గా వర్క్ చేస్తాడు. సర్జరీలో మాథ్యూ మిస్టేక్గా ఆపరేషనల్ ఇన్స్ట్రుమెంట్ తప్పుగా ఇస్తాడు. నరేందర్ మాథ్యూని తిడతాడు. లేటర్ నరేందర్ క్యాబిన్కి మాథ్యూని రమ్మంటాడు. మాథ్యూ గురించి డీటెయిల్స్ అడుగుతాడు. మాథ్యూ బెంగళూరులో ఒక విలేజ్ నుంచి వచ్చాను అని చెప్తాడు. అప్పుడే నరేందర్ కూడా బెంగళూరులో వర్క్ చేశా, మీ మదర్ నాకు తెలుసు అని చెప్తాడు. మాథ్యూని డాక్టర్ అయినందుకు అప్రిషియేట్ చేస్తాడు. అలా కొద్దిసేపటికి నరేందర్ మాథ్యూతో ఇన్అప్రోప్రియేట్గా బిహేవ్ చేస్తాడు, రివీలింగ్ దట్ హీ అసాల్టెడ్ మాథ్యూస్ మదర్ ఇయర్స్ అగో. మాథ్యూ హార్ట్ బ్రోకెన్, డిసైడ్స్ ఫర్ రివెంజ్. ప్రెసెంట్లో నరేందర్ వైఫ్ స్వాతి మిస్సింగ్ కంప్లైంట్తో ఎస్పీ దగ్గరికి వెళ్తుంది. పోలీస్ స్లోగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సో షీ ప్లీడ్స్, నా హస్బెండ్ ప్యారలైజ్డ్, డాటర్ మిస్సింగ్, ప్లీజ్ హెల్ప్ మీ అని అంటుంది. మాథ్యూ వర్గీస్ రూమ్లోకి ఫుడ్ తీసుకెళ్తాడు. బట్ వర్గీస్ అటాక్స్. ఇద్దరు చాలాసేపు ఫైట్ చేస్తారు. కానీ సడన్గా డోర్ బెల్ రింగ్ అవుతుంది. మాథ్యూ వర్గీస్ని బైండ్ చేసి డోర్ దగ్గరికి వెళ్ళి చూస్తాడు. ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు. పోలీస్ ఆఫీసర్ని ఫేస్ చేయడానికి మాస్క్ వేసుకొని స్వాతిని పప్పీతో థ్రెటన్ చేస్తాడు. పోలీస్ ఆఫీసర్ నార్మల్ క్వశ్చన్స్ అడుగుతాడు. హౌ లాంగ్ యూ లివ్ హియర్? మీ ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటి? నువ్వు ఏ వర్క్ చేస్తావు అని మాథ్యూస్ని అడుగుతాడు. మాథ్యూ ఆన్సర్స్, దెన్ ఆస్క్ వై ఆర్ యూ హియర్ ఆఫీసర్. అప్పుడు ఆఫీసర్ అంటాడు, వర్గీస్ మిస్సింగ్, లాస్ట్ సీన్ విత్ యూ ఓన్లీ అని అంటాడు. మాథ్యూ అబద్ధం చెప్తాడు. హీ హెల్ప్డ్ విత్ మై కార్ బ్రేక్ డౌన్. ఆ తర్వాత అక్కడి నుంచి మేమిద్దరం సపరేట్ వేస్లో వెళ్ళిపోయాము అని చెప్తారు. వర్గీస్ హ్యాండ్ ఫ్రీ చేసుకొని డోర్ నాక్ చేస్తాడు. ఆఫీసర్ మాథ్యూని సస్పెక్ట్ చేస్తాడు. ఇక్కడ ఏమైనా సీక్రెట్ రూమ్ ఉందా అని అడుగుతాడు. మాథ్యూ పానిక్ అయి పోలీస్ ఆఫీసర్ని అటాక్ చేసి కిల్ చేస్తాడు. కోపంలో హీ ఆల్సో కిల్ వర్గీస్ బై పుట్టింగ్ బీస్ ఇన్ హిస్ మౌత్. ఇదే టైంలో స్వాతి ఎస్కేప్స్ త్రూ ద హోల్. బట్ తన పప్పీ కోసం మళ్ళీ రిటర్న్ వస్తుంది. షీ
sees Matthew is the kidnapper, shocked as they were already friends. Matthew and Jason bury Varghese body. Swati వాళ్ళిద్దరూ వచ్చేసరికి grabs some essential things and escapes with the puppy. Matthew finds the hole and tries to track Swati. Matthew and Jason కలిసి గన్తో ఫారెస్ట్లోకి స్వాతిని సర్చ్ చేయడానికి వెళ్తారు. ఒక ప్లేస్లో పప్పీ బ్యాక్ సౌండ్ వినిపిస్తుంది, రివీలింగ్ స్వాతీస్ లొకేషన్. మాథ్యూ ఆ ప్లేస్లో షూట్ చేస్తాడు. పప్పీ చనిపోతుంది. స్వాతి హార్ట్ బ్రేక్ అవుతుంది అండ్ రీకలెక్ట్స్ మెమరీ విత్ హర్ పప్పీ. దారిలో షీ ఫైండ్స్ అన్ ఓల్డ్ హౌస్ విత్ అన్ యాక్స్ అండ్ బౌ. దెన్ షీ డిసైడ్స్ టు ఫైట్ అగేన్స్ట్ దెమ్. స్వాతి లూర్స్ జాసన్, ఫైట్స్ అండ్ కిల్స్ హిమ్. అసలు జాసన్కి మాథ్యూకి కనెక్షన్ ఏంటి ఇప్పుడు రివీల్ అవుతుంది. జాసన్ వాస్ మ్యానిపులేటెడ్ బై మాథ్యూస్ డ్రగ్ డ్యూ టు హిస్ మెంటల్ ట్రీట్మెంట్ హిస్టరీ. మాథ్యూ డ్రగ్ ఇచ్చిన ప్రతిసారి జాసన్ని యూజ్ చేసుకుంటాడు. ఒకసారి వర్గీస్ని అసాల్ట్ చేయడానికి, మరొకసారి బాడీని డీకంపోజ్ చేయడానికి, ఇప్పుడేమో స్వాతిని కిల్ చేయడానికి ట్రై చేశాడు. మాథ్యూ ఫైండ్స్ జాసన్ బాడీ, సర్చ్ ఫర్ స్వాతి. షీ అటాక్స్ విత్ arrows leading to final fight. Flashback reveals Narendra assaulted Matthew's mother, driving his revenge. Swati stabs Matthew, asks why he targeted her. He says, "Ask your father," quoting, "The axe forgets, but the tree remembers." Swati stabs again, possibly killing him, and escapes. Police rescue Swati, take her to a hospital. She returns home, sees Narendra enter his room with a knife, hinting an confrontation. Movie ends with the quote, "The axe forgets, but the tree remembers." Final question, why did Swati risk everything for her puppy? She also mentions her mental situation to Matthew. Maybe her attachment was psychologically giving her strength. Comments లో మీ థియరీస్ చెప్పండి. ఫ్రెండ్స్, ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది? మైండ్ బ్లోయింగ్, రైట్? వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్స్లో మీ థాట్స్ షేర్ చేయండి. షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ థ్రిల్లింగ్ మూవీ ఎక్స్ప్లెనేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. Take care. Thanks for watching.